నానే 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 నన్నానే నన్నానా. ఏంటండి పొద్దున్నే మమ్మల్ని గుర్తు చేసుకున్నారు? ఏంటండి డిస్టర్బ్ చేశానా? హై బాబాయ్, ఎంత మాట! మీ ఫోన్ రావడమే మా అదృష్టం అండి. ఏం లేదండి, ఒక చిన్న పని. అర్జెంట్గా ఓ ప్లేస్కి రాగలరా? అవునా, వచ్చేస్తాను ఉండండి. ఎక్కడికన్నా అడగరా? మన ఊర్లో మీరు ఎక్కడున్నారో తెలుసుకోవడం కష్టపడింది మరీను. జోక్ బాగుంది కానీ అడ్రస్ రాసుకోండి. చెప్పండి. నరసింహనగర్లో శ్రీ సత్యసాయి విద్యాపీఠ తెలుసా? ఓకే అలా లోపలికి ఓకే తెలుసండి, 10 నిమిషాలు కరెక్ట్గా. రాజు అమ్మా. ఓకే బాయ్. ఏంటండి అర్జెంట్ రమ్మన్నారు? ముందు పదండి చెప్తాను. సరే పదండి. బాబు ఎలాగుంది? ఏంటండి ఎలా జడిపించారు? పదండి. మొత్తం సినిమా సెట్లా ఉందరా బాబు. బా, డ్రమ్ కిట్ అదిరిపోయింది. నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి. Hi Uju. Hi Sam. Hey, Hi. what's up? How are you? How are you? Doing good. He's Sam. He's Raju. He's Hey, also a what's drummer. up? Oh, you want to play? నా దగ్గర ఉన్నాయి భయ్య. Awesome. Good luck. Ding dang ding dang ding gang ding dang. Hey, ding ding dang ding gang ding dang. Ding dang ding dang ding gang ding dang. Ding dang ding dang ding gang ding dang. Ding dang ding dang ding dang ding dang. హే బాస్, ఇది రాక్ బ్యాండ్, బ్యాండ్ బాజా కాదు. రాక్ బ్యాండ్కి బాజా బ్యాండ్కి గుర్రానికి గాడిదకున్నంత తేడా ఉందని తెలుసా? నువ్వు గాడిదల్లో తోపువి కానీ గుర్రం కాలేవు. బుద్ధిగా వెళ్ళి నీ బ్యాండ్ బాజా వాయించుకో. మీరంతా సపోర్ట్ చేస్తారని తను పిలిచాను. ఛా, మనుషులాగా బిహేవ్ చేయండిరా. నేర్చుకుంటే గాడిదలకు కూడా వస్తుంది సంగీతం. కానీ మీలాంటి అడ్డగాడిదలకి సంస్కారం రాదురా. రాజు, వెళ్దాం పద. Hey Uju, come on yeah. He's a raw man, not a rock man. సారీ రాజు, ఫ్రెండ్స్ కదా హెల్ప్ చేస్తారని తీసుకొచ్చాను. వీళ్ళింత చీప్గా బిహేవ్ చేస్తారని తెలియదు నాకు. దరువు వేసామండి, దెబ్బ అయిపోయాం. దీనికి సారీలు గిరీలు ఎందుకండి? వల్లే వల్లే. రాక్ బ్యాండ్ ఒక కళ, పెళ్లి బ్యాండ్ నిజం. వదిలేయండి, పదండి బీచ్కి వెళ్ళి మంచి టీ తాగుదాం.
చెప్పాలో నాకు అసలు అర్థం కావట్లేదు. నువ్వు ఒక్కసారి వచ్చి మాట్లాడొచ్చు కదా ధనా. ఏం మాట్లాడాలి? ఆటో తీసే నేను మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటానంటే మీ నాన్న ఏమంటాడు తెలుసా? ధనా, నా పరిస్థితి నీకు అర్థమవుతుందా? నువ్వేం చేయక, నాన్నకేమి చెప్పలేక చచ్చిపోతున్నాను నేను. 2 నెలలాగు, నేషనల్ సెలక్షన్స్ అయిపోతాయి. నేనే వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను. ధనా! ధనా! నీకేం కాలేదు కదా? ధనా! ధనా, త్వరగా! అంకులో నేను అప్పటికి చెప్పా ఈ లవ్వు గివ్వు మనకెందుకని ఇంటే గైడు. అబ్బా కరెక్ట్ రాదనా. ఈసారి నుంచి నువ్వు బాసిగాడి మాట మాత్రమే విను, సరేనా? బంగారు కథ మాత్రం ఎంత మాకు. పోయిన బంగారాన్ని గుచ్చి గుచ్చి గుర్తు చేస్తున్నావు. నా బ్యాడ్ టైం అంతే. ఏడుమాయి మన నొప్పులు తగ్గాయా? జరగరా? ఎందుకురా మళ్ళీ అనవసరంగా కూడా? ఎవడ కోట అడిగిచ్చారు కదా, ఊరుకుంటాం ఏంటి? నాన్న పరి. నమస్తే అంకుల్.
డాక్టర్ ఏం పర్వాలేదని చెప్పాడమ్మా. కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సారీ ధనా, నా వల్ల ఇలా జరిగింది. ఆటల్లో కూడా అప్పుడప్పుడు ఇలా దెబ్బ తగులుతుంటుందమ్మా. ఎరా, లైఫ్ కూడా ఆఫ్టర్ ఆల్ గేమే కదమ్మా. ఇవన్నీ కామనే. అయినా నీ వల్లే వాడు సేవ్ అయ్యాడు, నువ్వెందుకు అనుకోకూడదు? ధనా, ఆ, షిఫ్ట్ టైం అయిందిరా, నేను బయలుదేరుతాను. సరేనన్న. నువ్వు రెస్ట్ తీసుకో. పార్వతి, వెళ్దాం మనం కూడా? అమ్మాయి కాఫీ ఇవ్వు. సరే సరే అమ్మాయి, మేము కూడా బయలుదేరుతాం. మ్మ్. వెళ్ళి వస్తాను అత్త. జాగ్రత్త నాన్న. పద. ఇంటి దగ్గర చేస్తాం పద. జాగ్రత్త, కాపం పెట్టుకోరే. ఆ అమ్మాయి చక్కగా ఉంది. మన వాడికి జోడీ బాగుంటుంది కదండి. మనకు బాగానే ఉంటుంది, వాళ్ళకి కూడా అనిపించాలి కదా. వస్తా.